తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎంపీ గల్లా జయదేవ్ మరోసారి పొలిటికల్ రీ ఎంట్రీపై ఆలోచనలో ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి. 2014-2019 ఎన్నికల్లో గుంటూరు నుంచి గెలిచి లోక్సభలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన 2024 ఎన్నికల సమయంలో రాజకీయాలకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. అంతేకాకుండా కేంద్ర మంత్రి వర్గంలో స్థానం దక్కే అవకాశం ఉందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. అయితే ఆయన పోటీ చేయకపోవడంతో ఆ అవకాశం వదిలేసుకున్నారు. పరిశ్రమలు, వ్యక్తిగత వ్యాపారాలపై దృష్టి సారించాలనే ఉద్దేశంతోనే రాజకీయాలకు కొద్ది విరామాన్ని తీసుకున్నానని స్వయంగా చెప్పారు. వైసీపీ పాలనతో విసిగిపోయిన గల్లా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆయన మళ్లీ చురుకుగా రాజకీయ రంగ ప్రవేశంపై ఆలోచిస్తున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే గల్లా జయదేవ్ ని తమ పార్టీలోకి తీసుకురావాలని వైసీపీ భావిస్తున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి ఆయన ఎప్పుడు, ఎలా, ఎక్కడ ఎంట్రీ ఇస్తారోనని ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది.